జై భీమ్, జై భీమ్, జై గిరిజన్, జై గిరిజన్, జై యానాది. జై యానాది. నా పేరు ఇండ్ల రవి. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. ఈ రోజున నెల్లూరు జిల్లా కావలి మండలం బుడంగుంట ఎస్టీ గిరిజన యానాది కాలనీని యానాది మహానాడు ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ సందర్శించడం జరిగింది. ఇక్కడ జనరల్ బాడీ సమావేశం వేసి గిరిజనులైనటువంటి యానాదులను కూర్చోబెట్టి వారికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల మీద వాటిని సక్రమంగా వినియోగించుకునేటటువంటి విషయంలో, వాటిని రాబట్టుకునేటటువంటి విషయంలో వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తదనంతరం ఈ యొక్క బుడంగుంట ఎస్టీ గిరిజన కాలనీలో ఒక యానాది మహానాడు ఆల్ ఇండియా కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ కాలనీలో ఉన్నటువంటి 250 గిరిజన యానాది కుటుంబాలు అందరూ కూడా పేదవాళ్లే, అందరూ కూడా కూలీ నాలి చేసుకుంటున్నటువంటి పేద గిరిజన యానాది కులానికి సంబంధించిన వారు. వీరి యొక్క పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వీరికి సరైనటువంటి రోడ్డు సదుపాయాలు కానీ, సరైనటువంటి కరెంటు సమస్య, అలాగే ఇతరత్ర నీటి సమస్య కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నట్లుగా యానాది మహానాడు గ్రహించింది. ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క బుడంగుంట ఎస్టీ గిరిజన యానాది కాలనీలో ఉన్నటువంటి 250 కుటుంబాలు పేద గిరిజనులకు ఈ యొక్క ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకం కింద వీరికి ఏఏవై కార్డులు మంజూరు చేసి ప్రతి ఒక్క గిరిజన యానాది కుటుంబానికి 35 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చి వీరిని ఆదుకోవలసిందిగా యానాది మహానాడు డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే సూచన కూడా చేస్తూ ఉంది. ఐటీడీఏ నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, వీరికి రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లను కూడా ఈ యొక్క ఐటీడీఏ వారు వీరికి ఇచ్చి వీరిని ఆదుకోవాల్సిందిగా కూడా ఐటీడీఏ వారికి సూచన చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద గిరిజన యువకులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి గిరిజన యానాదులకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానీ, అట్లాగే స్థానికంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల మీద ఈ యొక్క కమిటీ పనిచేసి యానాదులను ఆదుకునేందుకు తగు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క బుడంగుంట గిరిజన ఎస్టీ యానాది కాలనీలో ఉన్నటువంటి 250 కుటుంబాలు, అర్హత కలిగినటువంటి నిరుపేద యానాది కుటుంబాలకు ఏఏవై కార్డుల ద్వారా, అంటే అంత్యోదయ అన్న యోజన పథకం కింద వీరికి నెలకు 35 కేజీల ఉచిత బియ్యాన్ని ఇచ్చి వీరిని పేదరికం నుంచి బయట పడవేసేందుకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.